దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో సిల్వర్ జూబ్లీ సియోను 25వ సంవత్సరం మహోత్సవాలకి కూడి వచ్చి రాత్రికాల సమయం మరి ఇక్కడే మీరు నిద్రించి ఉదయకాలము లేచి ప్రభు సన్నిధిలో మీరు ఉన్నందుకు ప్రభుని బట్టి స్తుతిస్తున్నాను. అలాగనే మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఆరాధన నడిపించిన దైవ సేవకులకి, ఇక్కడ నడిపిస్తున్న దేవుని యొక్క సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. బైబిల్ భాగంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము చదువుకుందామండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటిది? దేవుని శక్తి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? మనందరం ఏం చూస్తున్నాం అంటే కరెంటును చూస్తున్నాం. ఏంటి దీన్ని ఏమంటారు? కరెంటుని విద్యుత్ శక్తి అంటారు, అవునా? విద్యుత్ శక్తిని మనం చూస్తున్నాం, మనం లైటింగ్ను చూస్తున్నామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని శక్తిని కూడా చూడడానికి దేవుడు తన ఆత్మను మనకు దయచేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ఒక మాట వ్రాయబడి ఉన్నది. అక్కడ సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించును, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఈ సియోను అపోస్తులక మినిస్ట్రీని దేవుడు ఏలుచున్నాడు. మనందరిని దేవుడు ఏలుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఏలుచున్న దేవుడే ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఆ మాట కూడా. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రారంభమైనదండి. ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి సువార్త లూకా సువార్తలో 8వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడింది. వెంటనే ఆయన దేవుని సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా, దేవుని సువార్త పల్లెటూరులోనే కాదు, పట్టణములోను మహానగరములోను ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడుతున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సువార్త సమస్తము ప్రకటించబడుతుంది. ఇక్కడ అక్కడనే ఎక్కడ లేదు, అంతటా సువార్త ప్రకటించబడుతుంది. అది ఆ వ్యాపార రంగంలో కావచ్చు, లేదా ఇంకా ఆరోగ్య రంగంలో కావచ్చు, అనేక రంగాల్లో దేవుని సువార్త ప్రకటించబడుతుంది. భూమి మీద సువార్త ప్రకటించబడుతుంది, ప్రయాణాల్లో సువార్త ప్రకటించబడుతుంది, సముద్రంలో సువార్త ప్రకటించబడుతుంది, దేవుని సువార్త ఆకాశంలో ప్రకటించబడుతుంది. దేవుని స్తోత్రం. దేవుని సువార్త శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైందంటే మీకు అర్థమయ్యే రీతిలో నేను ఒక ఉపమాన రీతిలో చెప్పి ఈ సువార్తను, దేవుని యొక్క సువార్తను మీకు అర్థం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నానండి. మనకి కరెంటు తయారవుతుంది. ఎక్కడి నుంచి తయారవుతుంది? నీటిలో నుంచి తయారవుతుంది. ఎక్కడో సాగర్లో తయారైన కరెంటు అక్కడి నుంచి హిల్ కాలనీ ఉన్నది, అక్కడే ఆ హిల్ కాలనీకి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. దానిని అక్కడ బాగా వెలుగుతూ ఉంటుంది. ట్రాన్స్ఫారంలో అన్ని దాంట్లో స్టోరేజ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి ఆయా గ్రామాలకి పట్టణాలకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. అక్కడ ఏంది మరలా
ఆ గ్రామాల్లోకి వచ్చిన తర్వాత ఒక చోట ఒక ట్రాన్స్ఫారం ఉంచుతున్నారు. ఆ ట్రాన్స్ఫారంలో నుంచి ఆ చుట్టుపక్కల ఆ గృహాల్లోకి అది కరెంటు వైర్ల ద్వారా వారి గృహాల్లోకి సర్వీస్ వైర్ల ద్వారా వస్తుంది. ఆ కరెంటుని ఏం చేసుకుంటారు? మీ ఇంట్లో ఉన్న కరెంటుని మీరు ఎలా వాడుకుంటున్నారు ప్రతిరోజు? ప్రియులారా, కరెంటు వాడుకుంటున్నారా? ఎలాగ వాడుకుంటున్నారు? మీ ఇంటిలోకి వచ్చిన కరెంట్ని ఎలాగ వాడుకుంటున్నారు? ఫ్యాన్ తిరుగుతుంది, లైట్లు వెలుగుతున్నాయి, మిక్సీ, ఇంకా కూలరు, ఫ్రిడ్జు, ఇంకా రకరకాలుగా అనేక రకాలుగా మీరు మీ ఇంటిలో వాడుకుంటున్నారు. ఈరోజు మరి ఇక్కడ గ్రానైట్ మిల్లు ఉన్నాయంటే కరెంటు ద్వారానే ఆ గ్రానైట్ రాళ్ళు తయారు చేయటము, కొయ్యటము అవన్నీ కూడా జరుగుతున్నది. కరెంటు చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ కరెంట్ ఎట్లా వచ్చింది? జనరేటర్ ద్వారా వచ్చేసింది. జనరేటర్కి ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? నీటిలో నుంచే వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే నీరు, అదే శక్తి మనలో ప్రవహించడానికి దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో వచ్చి ఒక మాట. ఇప్పుడు కరెంటు ఎలాగ పాస్ అయ్యి ఎలాగ వస్తుందో అలాగనే దేవుని శక్తి ఎలా వస్తుందో కూడా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నానండి. చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ రాయబడింది, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు ఎలుగు కమ్మని పలుకక వెలుగు కలిగెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నది. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అలాగనే నీటి ద్వారా వెలుగు వస్తుందని చెప్పి కరెంటు తయారు చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బైబిల్లో నుంచే ప్రతి విషయాన్ని కనుగొన్నారు. దేవుని వాక్యం నుంచే ప్రతి ఒక్క నూతనమైన వస్తువులు తయారు చేస్తున్నారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్తలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. 5వ అధ్యాయము 25వ వచనములో ఆ మాట రాయబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందామండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకట పడెను. ప్రయోజనము లేని పరిస్థితి ఆమెకి, ప్రయోజనం లేని పరిస్థితి అండి. ఎందుకంటే ఉన్నదంతయు, ఆమె కలిగినంతయు ఖర్చు చేసుకుంది, ఎంత మాత్రం ప్రయోజనము లేక మరింత సంకటపడింది. ఏమన్నారంటే, ఇక నీకు ఈ జబ్బు నయము కాదు, నీకొచ్చిన ఈ క్యాన్సర్ బాగుపడదు, నువ్వు ఇలాగ చనిపోవటమే అని డాక్టర్లు కూడా ఆమెకు చెప్పేశారండి. ఈమె ఇంకా బ్రతకదు అని చెప్పారు. డాక్టర్లు టెస్ట్ చేసి ఇంతకాలం 12 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ యొక్క రక్తస్రావం, ఈ క్యాన్సర్ వ్యాధి, ఇక ఈమె బ్రతకదు. ఈమె దగ్గర డబ్బులు కూడా అయిపోయినవి. తిరిగింది డబ్బులు ఉన్న నాలు తిరిగింది, ప్రతి వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఇక లాభం లేదనకే ఆమె కూడా ఇక సర్దుకోవటం మరిగింది, ఇక చనిపోవటమే అనుకున్నది. కానీ 27వ వచనంలో ఆమె యేసును గూర్చి విని, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఇరుటి వల్ల విశ్వాసము కలుగుచుంది. అదేమని చెప్పుచున్నది దేవుని వాక్యము? యేసు యందు విశ్వాసం ఉంచటం వలన రక్షణ కలుగుతుంది. ఆయన మృతుల్లో నుంచి లేచాడు. ఆయన నీ కొరకు నా కొరకు భూమి మీద వచ్చారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చనిపోయి మృతుల్లో నుంచి లేచాడని సువార్త చెప్తుంది. ఆమె యేసుని గురించి విన్నది. నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదని అనుకుందంట. ఎక్కడ అనుకుంది? మనసులో అనుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాత్రి దేవుని సేవకులు మనసు మారాలని మనసులో అనుకుంది. ఆయన వస్త్రాలు ముట్టుకుంటే బాగుపడును అనుకుందండి.
జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టెను. ఏంటని? ఆమె రక్తధార కట్టెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డైరెక్ట్ గా దేవుని ముట్టుకుంటే చనిపోతారు, డైరెక్ట్ గా కరెంటు ముట్టుకుంటే చనిపోతారు. అందుకనే యేసుక్రీస్తు వారు కృపామయుడిగా వచ్చాడండి. యేసుక్రీస్తుని ముట్టుకుంటే బాగుపడతారు. దాని స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఏమైందంటే ఆయన వెళ్ళి ముట్టుకోంగులని వెంటనే యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళి ఆమెను బాగు చేసింది. ఆయనలో ఉన్న శక్తి వెళ్ళి ఆమెను బాగు చేసింది. వెంటనే ఆమె యొక్క రక్తధార కట్టింది. దీనిని బట్టి కరెంటు కిమోలు తయారు. దీన్ని బట్టేనండి ఆమె ఇప్పుడు కరెంట్ ఎవరికన్నా క్యాన్సర్ అయితే ఏం చేస్తారు? కరెంట్ పడుతున్నారు అనమాట. ఎంత కావాలో అంత, ఫలానా ఈమెకి ఇంత కిమో, ఇంత ఇంత కావాలా కరెంట్ అని. ఇప్పుడు కరెంట్ ద్వారా స్వస్థత జరుగుతుంది. దేవుని వాక్యంలో నుంచినండి కరెంటు అక్కడి నుంచి ప్రారంభమైంది. దీన్ని బట్టి డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని శక్తిని చూడండి ఎంత ఉన్నదో. ఈమె స్వస్థత పొందింది. అందుకే ఆయన అంటున్నాడు, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధాన కలదానై పొమ్మని అన్నాడు. నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగున కనుక అని యేసు ప్రభువారు చెప్పాడు. ఆమె స్వస్థత పడింది. లాభము లేదన్నారు డాక్టర్లు, యేసు ప్రభువారు స్వస్థత ఇచ్చాడండి. నువ్వు స్వస్థత పొందావని యేసు ప్రభువారు చెప్పాడు. అందరైతే ఏమన్నారంటే లాభం లేదు, ప్రయోజనం లేదన్నారు. యేసుక్రీస్తు వారికి ఎందుకు? చూడండి, ఒక డాక్టర్ చెప్పొచ్చు నువ్వు పనికిరావని, ఒక వ్యక్తి చెప్పొచ్చు నువ్వు పనికిరానివని, నీ తల్లిదండ్రులు చెప్పొచ్చు ఒకటి పనికి మాలోడని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను నా రక్తంతో నిన్ను కొన్నాను, వెల ఇచ్చి కొన్నాను, నువ్వు పనికి మాలవాడు కాదు, నువ్వు పనికొచ్చేవాడివి అని చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ అంటున్నాడు, ఏమండి జబ్బు తగ్గదంటున్నాడు. ఆయన రక్తంతో నిన్ను కొన్నాయని చెప్తున్నాడు, నువ్వు బాగుపడతావని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు తెలుసండి నువ్వేమమ్ముతావో, నువ్వు ఎలా ఉంటావో ఆయనకు తెలుసు. డాక్టర్ నేను కొన్నాడా? డాక్టర్ ఏమో నిన్ను కన్నాడా? డాక్టర్ నీ కొరకు ఏమైనా ప్రాణం పెట్టాడా? లేదా ఇంకెవరు నీ కొరకు ప్రాణం పెట్టారా? ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలా? యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నీకు స్వస్థత కలుగుచుంది అన్నాడు. ఆమేన్. వెంటనే ఆమె స్వస్థత పొందింది. యేసుక్రీస్తులో శక్తి ఉన్నదండి. ప్రియులారా, కరెంటు ఎలా ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఎలాగ వస్తుందో ఆయన అంటున్నాడు, నేను గొర్రెల కొరకు అని అంటున్నాడు. గొర్రెల కొరకు వచ్చాడు, గొర్రెలకు జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఆయన నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనలో జీవం ఉంది. ఎవరు దేవుని కుమారుని విశ్వసించుతారో ఆ విశ్వసించిన వారిలోనికి దేవుని జీవం ఇవ్వటానికి వచ్చాడు. దేవుని కుమారులో జీవం ఉంది. ఎవరు విశ్వసిస్తారో వారిలోనికి దేవుని జీవాన్ని ఇస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్న జీవం ఏం చేస్తుందంటే, నీవు బ్రతకడమే కాకుండా ఇతరులను బ్రతికించటానికి దేవుడు ఆ జీవాన్ని నీలోంచి ట్రాన్స్ఫర్ చేయటానికి దేవుడు నీలోనికి జీవాన్ని పంపించాడు. ఎవరు యేసు యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు యేసు యందు నమ్మకం ఉంచుతారో, ఆ నమ్మకం ఉంచిన వారిలోనికి దేవుని శక్తి వస్తుందండి, దేవుని ఆత్మ వస్తుంది. నీలో నుంచి దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేయగలడు. నసరపేటలో ఒక ఆమెకి ఒక కిడ్నీ పాడైపోయింది, రెండో కిడ్నీ కూడా పాడైపోతుంది. పాడైపోతుంటే ఆయన ఏడుస్తున్నాడు భార్యను చూసి. చాలా ప్రేమిస్తాడు భార్యని. రోజు ఆమె చూసి ఏడుస్తుంది. ఎందుకంటే ఈమె చనిపోతుంది, ఇక నా భార్య చనిపోతుంది. ఎంతోమంది కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు చనిపోయారు, లాభం లేదని ఏడుస్తూ ఉన్నాడు. ఒకరోజు నేను ఇంటికి వెళ్ళాను. యేసు ప్రభువారు స్వస్థపరుస్తారయ్యా, భయపడగాకు, నీ భార్యని దేవుడు బ్రతికిస్తాడు, మీరిద్దరు మాతో పాటు కలిసి సువార్త పరిచయం చేయాలంటే ఆయన అంటాడు,
యేసు ప్రభువు ఆ దినాలలో శరీరధార ఏమన్నా తిరిగాడు కాబట్టి ముట్టుకున్నాడు కాబట్టి బాగుపడ్డారండి పాస్టర్ గారు. ఇప్పుడు యేసు ప్రభు వారికి శరీరం లేదు కదయ్యా అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనేమన్నా అంటే యేసు ప్రభు వారు ఆ దినాల్లో శరీరం ఉన్న దినాల్లో ఆయనకి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ముడితేనే బాగుపడ్డారండి. ఆయన ముట్టుకున్న వారు బాగుపడ్డారు. అయితే ఈరోజు ఆయన ఆత్మ అయినాడు. ఈరోజు ఒక్కసారిగా కోట్ల మందిని కూడా స్వస్థపరచగలడని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారిగా ఆ రోజైతే ఎంతమందినో 10 మందినో 20 మందినో 50 మందినో బాగు చేసేవాడు. కానీ ఈరోజు ఎంతమంది నమ్ముతారో, ఎంతమంది ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరిని ఒకేసారిగా దేవుడు స్వస్థపరచగలడని చెప్పేశారు. ఇప్పుడు ఆమె బ్రతికే ఉంది. ఆమె అంటుంది, నేను మీతో కలిసి సేవ చేస్తానంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బ్రతికే ఉంది. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. నేను గొర్రెల కొరకు ప్రాణం పెడతానన్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం ఎవరు నా ప్రాణం తీలేరు, నా ప్రాణం పెట్టగలను, మరలా నేను దాన్ని తీసుకొనగలను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు యేసు ప్రభువుని చంపలేరు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎప్పుడో యేసు ప్రభు వారు ఉన్న దినాల్లో బాగు చేశారు. ఏమండి, లక్షల సంవత్సరాలు ఉన్న ఇత్తనం ఒకటి మొలిసిందంట. లక్షల సంవత్సరాల క్రితం ఉన్నది ఆ ఇత్తనం మొలిసిందంటండి. దేని స్తోత్రం. కానీ చెప్తున్నాడు, ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్స్లో 3000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడంట. అందులో కొన్ని ఇత్తనాలు పుట్టారంట. ఆ ఇత్తనాలు తీసుకొచ్చి ఏంటి ఇత్తనాలు ఇట్లానే ఉండి అని చెప్పి నాటితే అది మొక్క వచ్చేసిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మొక్కలో ఉన్న జీవం బయటకు వచ్చేసింది. ఇత్తనం ఉన్న జీవం అది మంచి ఫలాలు పోయి కాస్తుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఒంటిగా ఉంటే ఏముండదండి. దేవుని వాక్యం బైబిల్లో ఉన్నంత వరకు ఉపయోగం లేదు. దేవుని వాక్యం నీ హృదయంలోకి వచ్చిన తర్వాత పనిచేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని హృదయాలను తీసుకోవాలి. నీ హృదయం భూమి లాంటిది. లక్షల్లో సంవత్సరాలు ఉన్న ఒక ఇత్తనం అంట, అది మొలిసిందంట, ప్రజలందరికీ ప్రయోజనకరమైందంట. చూడండి, ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుని యొద్దనును, వాక్యం దేవుడైనను. ఆ వాక్యమే శరీరధారి అయి ఏమైంది, జన్మించింది. వాక్యం శరీరాన్ని దాల్చింది. ఆ వాక్యం శరీరాన్ని దాల్చిన వాక్యమే యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని కూడా యేసుక్రీస్తు వారుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారిగా ఉండటానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఎందుకంటే ఆయనలాగా జీవించాలని, ఆయన శక్తితో జీవించాలని, ఆయనలాగా మనం కార్యములు చేయాలని, ఆయనలాగా దేవుణ్ణి మహింపరచాలని ఆయన మనలోనికి వచ్చాడండి. రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వచనం 7వ వచనం చివరం ఉంటుంది, మీరు వారిలో ఉన్నవారువై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారిగా ఉండటానికి మనం పిలబడ్డాం. ఫలానా వాళ్ళు కదండి. ఇప్పుడు మనము వాక్యము ద్వారా దేవుని కుమారులయ్యాం. యేసుక్రీస్తు వారికి ఎంతో మనకి అంతే. ఆయనతో పాటు సమాన వారసత్వం. ఆయనకి ఎంత ఇచ్చాడో తండ్రి అయిన దేవుడు మనకి అంతే ఇచ్చాడు. ఆయనలో ఏ జీవం ఉన్నదో అదే జీవం మనలో ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు, గ్రామాల్లో పట్టణాల్లో సంచరిస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ రోగుల్ని బాగు చేస్తూ చనిపోయిన లేపుతూ ఆయన సువార్త, దేవుని సువార్త, దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా ఆ పని చేయాలనే దేవుడు నిన్ను నింపాడు. నీ వాక్యం తన ఆత్మతో నింపాడు. ఆ రోజే కాదు, ఆ రోజు వేసిన యాపిల్ పళ్ళు ఇప్పుడు కూడా పూజిస్తున్నారా? ఆ రోజు మన పితరులు వేసిన మామిడి పళ్ళు ఇప్పుడు పూజిస్తున్నారా? ఆ రోజు వేసిన అరటి పళ్ళు ఇప్పుడు కూడా పూజిస్తున్నాడా? అయితే ఆ రోజున్న వాక్యం ఈ రోజు కూడా ఉంది. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నీవు నేను కూడా చేయగలం. ఎందుకంటే నీవు నేను కూడా స్వస్థపరచగలం. నీవు నేను కూడా దయ్యాలను కొట్టగలం. నీవు నేను కూడా ఏం చేయగలం అంటే చనిపోయిన వారిని లేపగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
నేను చెప్తున్నాను ఏం చెప్తున్నానంటే, నేను కూడా నా యొక్క పరిచర్యలో ఈ సియోన్ అపోస్తలిక మినిస్ట్రీస్లో ఒక వ్యక్తిని చనిపోయిన వాడిని బ్రతికించగలను. నేను మాట్లాడుతున్నాను, దేవుని స్తోత్రం. కొన్ని రోజుల నుంచి ఒక విషయాన్ని నేను మాట్లాడుతున్నాను, నాకు తెలియదు ఆ విషయం ఏమైనా ఉందంటే దేవుని యొక్క వాక్యము శక్తి. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుదామండి, నేను ముగిస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధనదిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పించదువు కానీ అప్పు చేయవు. ఈ వాక్యం నేను 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతా ఉన్నాను. అప్పుడు నాకు చాలా అప్పులు ఉన్నాయి. అప్పులు తీర్చడం జరిగింది. అప్పుల తర్వాత ఈ వాక్యము వచ్చిన తర్వాత ఈ వాక్యం మాట్లాడుతూ ఉన్నా. కొన్ని క్యాలెండర్లు కూడా తయారు చేయించా. మామూలుగా ఆ వాక్యాలు, ఈ వాక్యం మీద తీసుకున్న 28/12 కొంతమంది తీసుకున్నారు వాగ్దానాలు. మా ఇంట్లో కూడా అట్లా పెట్టాను. ఈ వాక్యం మాట్లాడుతుండగా నాకు తెలియకుండా కొంతమందికి అప్పు ఇవ్వటం జరిగిందండి. ఎందుకు ఇది జరిగిందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈ వాక్యాన్ని నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ వాక్యం నాలోంచి దేవుడు కార్యం చేశాడు. అనేకులకు చూడండి, అక్కడ రాయబడింది ఏమంటే, నీవు అనేక జనములకు అప్పిచ్చుదువు కానీ అప్పు చేయవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ డ్వాక్రా వస్తుంది అంటున్నారు, బ్యాంక్ వాళ్ళు కొంత అప్పిస్తామంటున్నారు. అప్పు నేను తెచ్చుకొని ఏం చేయాలని నాకు ఆలోచన కలుగుతుంది ఇప్పుడు. అందుకని నాకు అప్పు వద్దని ఆయన అంటున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏముంది అక్కడ? అప్పు చేయు. దేవుని స్తోత్రం. అప్పు చేయకుండా నేను అంటున్నా కదా. రాత్రి దేవుని సేవకులు చెప్పారు, ఆయన వాక్యం చెబుతుంటే నాలో కూడా మంట మండుతూ ఉంది. వాక్యం చెబుతుంటే ఏమంటున్నాడంటే, మీరు పేదలుగా ఉండటానికి ఆయన దేవుడిని పిలవలేదండి, బీదలకు సువార్త ప్రకటించడానికి యేసు ప్రభువారు వచ్చాడని అని చెబుతున్నప్పుడు నేను అన్నాను, అవును, నాకు సువార్త ప్రకటించబడింది. 20 ఎకరాలు నసరాపేటలో తీసుకొని అందులో ఒక 50,000 మంది బట్టే మందిరం కట్టాలి నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సువార్త చెబుతే నేను 20 ఎకరాలు అంటున్నా. పేదలు కాదంటే నేను 20 ఎకరాలు అంటున్నా. ఎందుకంటే 20 ఎకరాల్లో దేవుని మందిరాన్ని కట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 50,000 మంది బట్టి చర్చి కట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి అందులో కట్టాల్సినవి. దేవుని పిల్లలే అక్కడ ఇల్లు కూడా, ఆ వెంచర్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనులకు లేవు ఇల్లు. ఎక్కడికి పోతే క్రైస్తవులకు ఇల్లు ఇవ్వబడవు, అనులకు స్థలాలు అమ్మబడవు అని నేను చెప్తా. అక్కడ బోర్డు పెడతా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు నాకు ఇచ్చాడు. దేవుడు చేస్తాడు. మాట్లాడాలి. మాట్లాడుకుంటే ఉండదు, జరగదు. మాట్లాడాలి. నేను ఆరోగ్యవంతుణ్ణి, నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. నేను కొన్ని వాక్యాలు మాట్లాడు, నిత్యం అతడు మన రోగంలో భరించును. ఎవరి మనసు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవాడుగా కాపాడదు. ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుతున్నాడు కనుక. ఇది బీపీ టాబ్లెట్ అని దేవుని సేవకులు చెప్పారు. 26వ అధ్యాయం యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఈ వాక్యాలు మాట్లాడుతున్నాము. ఈ వాక్యాలు మాట్లాడుతుండగా షుగర్ పోయింది. టెస్ట్ చేయించుకోగా కొన్ని రోజులకి 4 సంవత్సరాలు వాడిన షుగర్ పోయింది. తర్వాత బీపీ పోయింది. తర్వాత దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఎందుకంటే దేవునిలో ఆ శక్తి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీటిలో తయారయ్యే ఈ కరెంటుకి ఇంత శక్తి ఉంటే, నీటిని చేసిన దేవుడు, భూమిని చేసిన దేవుడు, ఆకాశాన్ని కలుగు చేసిన దేవునికి ఎంత శక్తి ఉన్నది. ఆ శక్తి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆ ఆత్మే మనకు అనుగ్రహించబడింది. ఆ జీవమే మనకు అనుగ్రహించబడింది. ఆ జీవం మనలో వెలుగై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అది కలిగి, అందుకనే ఏమంటుందంటే దేవుని వాక్యము, సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సువార్త వల్ల నేను రక్షించబడ్డాను. ఆ సువార్త వల్ల నేను మారు మనసు పొందాను. ఆ సువార్త నమ్మటం వల్లనే ఈరోజు నేను మీ ముందు నిల్చుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. దేవుని వాక్యంలో జీవం ఉన్నది. దేవుని వాక్యం విత్తనం అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన కొరకు ఏం చేస్తాడంటే తన ఆత్మను భూమి మీదకి పంపించాడు. దేవుని స్తోత్రం. ఏం పంపించాడు? తన ఆత్మను భూమి మీదకి పంపించాడు. దేవుని ఆత్మను భూమి మీదకి పంపించిన తర్వాత ఇప్పుడు అంటాడు, ఏమంటారంటే పరిశుద్ధాత్ముడా రమ్ము రమ్ము అంటాడు. దేవుడు వచ్చేసాడండి. పెంతెకొస్తు దినాన భూమి మీదకి వచ్చేసాడు. నువ్వు నమ్మితే నీ లోపలికి వచ్చాడు. ఆమె ఎవరు తన కొరకు తలుపు తీస్తారో వారి లోనికి వస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తలుపు ఎలా తీయాలా? ఏమండి, తలుపు ఎలా తీయాలా చెప్పాలి. తలుపుడి తీయటం ఎట్లాగా? ఇంటిలో గడి అయితే చేత్తో గడి తీస్తే తలుపు తీస్తా, లేదా తాళం తీస్తే తలుపు తీసేస్తాం. మరి హృదయం తలుపు ఎట తీయాలి? ప్రియులారా, ఎట తీస్తాం చెప్పాలా? హృదయం తలుపు ఎలా తీస్తాం? చూడండి అన్నమాట. రోమీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. ఏలైనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే నోటితో ఒప్పుకోవడానికి ఏం కావాలో నాలుక ఇచ్చాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగుతో మాట్లాడుతుంటే ఉదయం నుంచి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటామో. ఉదయం నుంచి ఎన్ని మాటలు మాట్లాడుతాం, కానీ యేసుక్రీస్తు గురించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం. ఆ నాలుగుతోనే నువ్వు ఏం చేస్తావంటే నీ హృదయం అనే డోర్ను ఓపెన్ చేయగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మాట్లాడాలి. మూయబడిన తలుపులను ఓపెన్ చేయాలి. నేను ఒక ప్రార్థన చేస్తాను ఈ మధ్యకాల సమయం. ఏమన్నాడంటే, భూమి మీద నువ్వు ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది. భూమి మీద ఏది ఇప్పితే అది నువ్వు పరలోకంలో ఇప్పబడుతుంది. దేవుని స్తోత్రం. నేనేమన్నంటే ఈ సంవత్సరంలో నిరుద్యోగాన్ని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఉద్యోగములు కలుగునుగాకనే ద్వారము ఓపెన్ చేస్తామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది పరలోకంలో ఓపెన్ చేయబడింది. నీ ఇంటిలో ఓపెన్ చేయబడను గాక. నీ ఇంటిలో నిరుద్యోగం వెళ్ళిపోవను గాక. అది మాట్లాడాలి మనం. దేవుడు నాలుగు ఇచ్చింది. అందుకే నాలుగు ఇచ్చింది పోట్లాడటానికి కాదండి. నాలుగు ఇచ్చింది తినటానికే కాదు. నాలుగు ఇచ్చింది దేవుణ్ణి మహిమపరచడానికి, స్తుతించటానికి. జీవ మరణములో నాలుక వశము ఏమన్నది? జీవ మరణము నాలుక వశము. మనం జీవాన్ని మాట్లాడని దేవుని సేవకురాలు రాత్రి చెప్పారు. మనం ఆశీర్వాదాన్ని మాట్లాడాలి. మరణాన్ని మాట్లాడకూడదు, శాపాన్ని మనం మాట్లాడకూడదు. ఆశీర్వాదాలే మాట్లాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లల విషయమై ఆశీర్వాదాలు మాట్లాడాలి. నీ పిల్లలను ఉదయకాల సమయంలో ఆశీర్వదించాలి. నీ ప్రార్థనలో నీ పిల్లలను ఆశీర్వదించాలి. తల్లిదండ్రులైన వారికి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతాడు. నీ పిల్లలని నీవు ఆశీర్వదించాలి. నీ ఆశీర్వాదం నీ పిల్లల్లోకి. యాకోబు పిల్లలను ఆశీర్వదించాలి. ఇస్సాకు తన పిల్లలను ఆశీర్వదించాలి. నువ్వు నీ పిల్లలను ఆశీర్వదించాలి. సువార్త మనకు ప్రకటించబడుతుంది. దేవుని యొక్క సువార్త ఎలాగంటే, దేవుని వాక్యం మనకు చెప్పకపోతే మనం ఎలాగా జీవించాలో తెలియదు. ఎలాగ మనం కుటుంబంలో మాట్లాడాలో తెలియదు. దేవుని సువార్త రాకపోతే
ప్రపంచం మొత్తం పాపంతో నిండిపోయి ఎరగ చనిపోయారు మొత్తం పొడుచుకున్నంత. సువార్త ప్రకటించబడడం వలన పాపం తొలగిపోతుంది. ఎక్కడ పాపం విస్తరించబడితే అక్కడ కృప విస్తారంగా కుమ్మరించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. దేవుని శక్తి నీ లోనికి వచ్చేసింది. శక్తి ఎక్కడో లేదు, అది ఆ శక్తి నీ లోనికి వచ్చింది. దేవుని పిల్లలోనికి దేవుని శక్తి వచ్చింది, దేవుని ఆత్మ వచ్చింది, దేవుని జీవం వారిలోనే ఉన్నది. ఎందుకంటే నీ ద్వారా లేని వాటిని పలకటానికి దేవుడు నిన్ను సృష్టించాడు. నీవు నీ ఇంటిలో లేని వాటిని పలికి సృష్టించుకోవడానికి దేవుడు నిన్ను కలుగు చేశాడు. నీ ద్వారా అనేకులు ఆశ్రయించబడ్డానికి దేవుడు నిన్ను కలుగు చేశాడండి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటానికే కానీ నిన్ను దేవుడు పుట్టించింది. నువ్వు పేదవాడిగా ఉండటానికి, రోగిగా ఉండటానికి, దరిద్రుడిగా ఉండటానికి దేవుడు నిన్ను పుట్టించలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో నువ్వు మాట్లాడవయ్యా. దేవుని శక్తి, సువార్త దేవుని యొక్క శక్తి, సువార్తలో ఉన్న శక్తిని మేము పొందుకోవటానికి నీవు మాలోనికి వచ్చావు. మొదట యూదునికి, తర్వాత క్రీస్తు దేశస్థునికి, తర్వాత ప్రపంచమంతటికి సువార్త ప్రకటించాడు యేసుక్రీస్తు ద్వారా. ఈ సభలో యేసుక్రీస్తు వారి గురించి తెలియజేయడానికే, ఈ సభలో యేసుక్రీస్తు యొక్క శక్తిని తెలియజేయడానికి, యేసుక్రీస్తు వారి యొక్క మహిమను తెలియజేయడానికి, యేసుక్రీస్తు వారి యొక్క జీవమును నింపటానికి సభలో ఈ 25వ సువార్త మహోత్సవములు. ఎందుకంటే దేవుని ప్రజలను దేవుని జీవముతో నింపటానికి, దేవుని సువార్తతో నింపటానికి, దేవుని ద్వారా అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములను, గొప్ప కార్యములను చేయటానికి ఈ ప్రాణాంగంలో అడుగుపెట్టిన వారు, రోగిగా వచ్చిన వారు స్వస్థపరచబడటానికి, బలహీనలు బలపరచడానికి, పేదల ఔషధమంతులు అవటానికి ఈ సువార్త ప్రకటించబడుతుంది. బలహీనుడు అనుకోవద్దు అని చెప్పటానికి, దేవుని సువార్తను అందచేయటానికి ఈ సభలు ఏర్పాటు చేయబడ్డవి. ప్రభువా, నీ కృపను బట్టి వందనాలు. నీవు సువార్తలో ఉన్న శక్తి మనిషిని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనిషిని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనిషిని జీవింపజేస్తుంది. దేవుని వాక్యము నిన్ను ఆశీర్వదిస్తుంది. దేవుని వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఈ రోజు నుంచి నువ్వు నూతనమైన వ్యక్తివి. నూతనమైన శక్తి నీలో ప్రవహించింది. నూతనమైన దేవుని ఆత్మ నిన్ను నూతన పరుస్తుంది. నీ మనస్సు మారి నువ్వు నూతనంగా జీవిస్తావు. నీ కుటుంబం సంతోషంగా జీవిస్తుంది. మీ భార్య భర్తలు సంతోషంగా జీవిస్తారు. సమాధానం కలిగి జీవిస్తారు. ఇతరులకు ఆశీర్వాదకరంగా జీవిస్తారు. ప్రభా, కృప మా అందరికి దయచేసినందుకు వందనాలు. నిన్ను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ఈ పగటకాల జరగబోయే 2 సెషన్లు మీరు తోడు సహాయించి దైవ సేవకులను బలపరచు వాడుకోండి ప్రభా. ఈ ప్రాణాంగమంతా కూడా యేసుక్రీస్తు ద్వారా, నీ ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడింది. ఏ కీడు, ఏ ప్రమాదానికి ఇక్కడ తావులేదు. సంతోషము, ఆనందంతో నింపబడి దేవుని వాక్యాన్ని నింపుకోవటానికి ఈ ప్రాణాంగమును నీ ఆత్మతో నింపినందుకు వందనాలు, స్తోత్రాలు. సౌండ్ సిస్టానికి మీరు తోడుండి, కరెంట్కి మీరు తోడునండి. ఇక్కడ పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుండి సహాయించండి. ఈ ఉదయకాలము ప్రతి ఆశీర్వాదంతో, సంతోషంతో, సమాధానంతో ప్రతి ఒక్కరు నింపి రాబోచున్న జనాంగానికి నీ ప్రజలను తీసుకొచ్చి నీ నామాన్ని మహిమపరచుకోగలరని
యేసు నామములో ప్రార్థించి సమస్త దేవుని శక్తితో నింపుకొని జీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.